వర్ధన్ గారు. రైట్, ఒకసారి టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్తారు. రావు గారు చూశారు కదా, దాదాపు 1900 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ కోసం అట్టే పెట్టాలి. కానీ 3వ తారీఖు వరకు మన రవికిరణ్ గారు అన్నట్టు 3వ తారీఖు వరకు మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి కుట్ర తాలూకు ఆరోపణలు ఏమంటే 3 తర్వాత అంటే ఈరోజు మనం మాట్లాడుకోవాలి. కాంట్రాక్టర్లకి పే చేశారు, వీళ్ళకి మాత్రం ఇవ్వలేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభియోగం. చీఫ్ సెక్రటరీ ఇప్పుడు అడ్రస్ చేయాలి, ఎందుకంటే పరిపాలన మొత్తం చీఫ్ సెక్రటరీ చేతిలోకి వెళ్ళిపోయింది కోడ్ వచ్చేసిన తర్వాత. మీరు ఎలా చూస్తున్నారు ప్రతిపక్షంగా? ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని ముక్కుమ్మడిగా రాజీనామా చేయించి ప్రజల్లో ఒక రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ పార్టీ. ఏ విధంగా అంటే 1900 కోట్లు జమ చేయాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వము ముందుగానే వాళ్ళందరికీ కూడా కొంతమందికి చెప్పడం జరిగింది, మీకు పెన్షన్లు వచ్చే అవకాశం ఇది ఉంటుంది, ఇబ్బంది కలిగే ఉంటుందని చెప్పేసి. వాళ్ళు చూపించాలి ఏమనుకుందంటే, ప్రజల్లో మీ యొక్క వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీకు ఇంటికి పెన్షన్ రావు, మీకు ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేయడానికి ఆలోచిస్తున్నారు వాళ్ళు. అది క్రియేట్ చేయడం ఆలోచించారు. మీకు ఒకవేళ వాలంటీర్ లేరు, సచివాలయ కార్యదర్శులు ఉంటారు, అక్కడ ప్రభుత్వ అధికారులు ఉంటారు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళ ద్వారా రవికిరణ్ గారు చెప్పినట్టు వాళ్ళ ద్వారా ఆ లిస్ట్ ప్రకారంగా వెళ్ళి వాళ్ళు పెన్షన్ ఇంటికి ఇవ్వచ్చు. ఇంటికి వెళ్ళి పెన్షన్ అని డిస్పర్స్ చేసే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని కానియకుండా ఒకవేళ అదే విధంగా అయితే రాజ్యాంగబద్ధంగా అది ఒకటి సిస్టమ్ ప్రకారంగా అది చేయాలనుకుంటే ముందు అకౌంట్లో మొత్తం ఆ ట్రెజరీలలో 1900 కోట్లు అక్కడ జమ చేసి ఉండాలా. కానీ అది జమ చేసి ఉండకుండా వాళ్ళకి తెలుసు ఇది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, రేపు అధికారం మన చేతిలో ఉండదు కాబట్టి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ చేతిలోకి పోతుంది, అధికారుల చేతిలోకి పోతుంది, మనం జవాబుదారీగా ఉన్నామని చెప్పేసి దానికంటే మించి డబ్బులు కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లకు ఇచ్చేయడం జరిగింది ముందే. అంటే కాంట్రాక్టర్లు వాళ్ళు తీసుకున్న కమిషన్ల కారణంగా కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అక్కడ పేద ప్రజలు, పేద వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ల పైన వైసీపీకి లేదు. కేవలం రాజకీయం చేస్తున్నారు వీళ్ళు తప్ప ఇంకా వేరే చేయట్లేదు. అక్కడ ఇలా సంక్షేమ పథకాలు ప్రతి దానికి రాజకీయం దాగింది వీళ్ళకి. సో శేఖర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అందరి వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి, అందరి చూపుడు వేళ్ళు. నిజంగా దీంట్లో రాజకీయం చేసుకోవాల్సిన అవసరం ఉంది? చివరి 40 రోజుల్లోనే నిజాయితీగా ఉండొచ్చు కదా అనే ప్రశ్న. రెండోది, మీ సోషల్ మీడియా, మీ అనుబంధ సోషల్ మీడియాలో ఈయన ఎవరు నిమ్మగడ్డ రమేష్ని తోలనాడుతూ రాస్తున్న మాటలు, ఈ శాపాలు ఊరికే పోవు నిన్ను వెంటాడుతాయి. ఆయన ఏం చేశాడండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఓ లెటర్ రాశాడు. నమస్తే అండి. ఫస్ట్ గా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్. నిమ్మగడ్డ రమేష్ గారి గురించి మేం కాదండి, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా విపరీతంగా తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి వాళ్ళని కూడా అడగండి, అడుగుదాం. మీరు చెప్పండి, మీరు అడగండి, మాకు అవసరం లేదండి. ఇంకో విషయం, రవికిరణ్ అన్న చాలా బాగా మాట్లాడాడు. రవికిరణ్ అన్న కన్నా ముందు బాలకోట అన్న మాట్లాడుతూ 65 లక్షల పెన్షన్లు అన్నారు. చాలా థ్యాంక్స్ బాలకోట అన్న. ఎందుకంటే ముందుగా కొన్ని నిజాలు మాట్లాడుకొని తర్వాత నిన్న జరిగిన సంఘటన గురించి మాట్లాడుకున్నాం.